అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసాపై అయితే ప్రభుత్వం మూడవ విడతకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈరోజే కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నిధులకు సంబంధించి అలాగే ఎన్ని ఎకరాల వరకు అనేది అమౌంట్ అయితే మూడవ విడతలో నిధులు విడుదల చేయనున్నారనే దానిపై క్లారిటీ అయితే ఇవ్వనున్నారన్నమాట. ఈ కేబినెట్ భేటీలో ఈరోజు అయితే వీటిపై అయితే చర్చించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎం రేవంత్ అధ్యక్షతన ఈరోజు చూసుకున్నట్లయితే సాయంత్రం సెక్రటరీలో కేబినెట్ భేటీ అయితే కానుంది. విద్యుత్ సంస్కరణలు, అలాగే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, అలాగే స్కాలర్షిప్ల విడుదల, ప్రైవేట్ కార్పొరేట్ ఇక్కడ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ, ఇందిరమ్మ కుటుంబ బీమా, రెండవ విడత ఇందిరమ్మ ఇల్లు, చేయుత పింఛన్లు రెండు అయితే మనకు జూన్ ఆవిర్భావ వేడుకలో పంట మార్పిడి ప్రణాళిక, అలాగే ముఖ్యంగా రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఈరోజు చూసుకున్నట్లయితే తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటి వరకు నిధులు విడుదల చేసి కేవలం 2 ఎకరాల వరకు అయితే నిధులు విడుదల చేశారన్నమాట. సో వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు మనకు ఈ 6,000 కోట్లు ఏవైతే ఉన్నాయో, అంటే 3,000 ఇప్పుడు మనకు దాదాపు చూసుకున్నట్టయితే 3,400 కోట్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు మూడవ విడుదల నిధులు విడుదల చేసేందుకు. సో ఇక్కడ 6,000 కోట్లు అయితే ఇక్కడ 10 ఎకరాల వరకు కూడా అమౌంట్ అయితే వేయచ్చు అని అయితే ఇక్కడ మనకు ఒక సస్ట్ అయితే ఉంది. కానీ మనకు కేవలం ఇంకా 3,400 కోట్లు ఎంతో ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ మరి 5 ఎకరాల వరకు అమౌంట్ అయితే పడనుందా? ఎందుకంటే ఇప్పుడు యాసంగి ఇట్లనే చేసారు. గత యాసంగిలో చూసుకున్నట్టయితే మనం గత సీజన్లో చూసుకున్నట్టయితే గత యాసంగిలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నక్త నడవగా కూడా నడిచిందనమాట. సో ఇక్కడ మనకు వివరంలో కానీ ఇవ్వచ్చు. సో రైతులను పూర్తి ఇక్కడ ఏమేమి కూడా అంత వరకు మాత్రమే లబ్ధి, అంతవరకు అయితే ఏం ఇక్కడ చేసినట్టయితే ఏం గొప్పలైతే చేసినట్టయితే ఏం కనిపిస్తలేవు అన్నమాట. సో ఇదంతా చూసుకున్నట్టయితే ఏమాత్రం కూడా అంత తప్పుగా జరిగిందని చెప్పుకోవచ్చు. సో రాష్ట్రంలో ఈ రైతు భరోసాపై అయితే ప్రభుత్వం ఈరోజే కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లయితే తెలుస్తుంది. సో ఈరోజు చర్చించకపోతే ఇప్పుడు మూడవ విడత అన్నమాట. సో ఇప్పుడు ఇప్పటివరకు 2 విడతలుగా నిధులు విడుదల చేసారు. సో ఈ యొక్క కార్యక్రమంలో సిద్దిపేట చూసుకున్నట్టయితే మనకు చెప్పారు అన్నమాట, 3 విడతలుగా రైతులకు అమౌంట్ అనేది అయితే విడుదల చేస్తాం రైతుల అకౌంట్లోకి అయితే అని చెప్పారు. సో విధంగానే చూసుకున్నట్టయితే అమౌంట్ అయితే ఇప్పటికే 2 విడతలుగా అమౌంట్ అయితే పడ్డది. ఇక్కడ 2వ విడతలో కేవలం 12,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే పడ్డదన్నమాట. సో ఇప్పుడు 3వ విడత మిగిలి ఉన్నది. ఈ 3వ విడతలో రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే పడుతుందా లేదనేది అయితే చూడాలన్నమాట. ఇక్కడ రైతుకు న్యాయం జరగాలి. ఎందుకంటే యాసంగి అనే పంట సంబంధించి ఒకసారి అయితే ఇప్పటికే ఈ కాలం కూడా మనకు ఆల్మోస్ట్ ఇక్కడ యాసంగి సీజన్ పూర్తయి ఇప్పుడు వానాకాలం సీజన్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరి వానాకాలం పంట పెట్టుబడి సాయం సంబంధించి ఇంకా యాసంగికే దిక్కు లేదు, ఇంకా వానాకాలం సంబంధించి ఇంకెక్కడ క్లారిటీ లేదు. అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇస్తే బాగుంటుందని అయితే రైతులు అభిప్రాయపడుతున్నారు. సో ప్రభుత్వంపై అయితే పూర్తిగా విమర్శిస్తున్నారని చెప్పచ్చు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.